సార్ గుడ్ మార్నింగ్ సార్ రామచంద్రరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న ఆయన్ని అరెస్ట్ అయిపోతున్నాడు, ఆయన పరారీలో ఉన్నాడు అని చెప్పేసి రకరకాలైన అంశాలను కూడా హల్చల్ చేస్తే సాయంత్రానికి ఏసీబీ కోర్టు ఆయనకి ఊరట లభించిందని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మీకు వాస్తవాలు తెలుస్తుంటాయి, ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు ఏం చేశారు అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా మీరు అనేక ఫిర్యాదులు కూడా చేసినటువంటి సిచ్యువేషన్. అంటే ఏంటి దీని వెనక ఏదైనా ఒక కుట్ర ఉందనుకోవచ్చా, లేకపోతే నిజంగానే సిట్టికి సంబంధించిన అధికారులు పారదర్శకమైనటువంటి విచారణలో భాగంగానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఆ ఊరట లభించిందని మనం భావించవచ్చటారా? ఏసీబీ కోర్టులో ఊరట లభించలేదండి, ప్రభుత్వము ఊరట లభించేలా చేసింది. సిట్ అధికారులు నిజంగా చిత్తశుద్ధుండి నిందితుడిని అరెస్ట్ చేయాలనే ఆలోచన ఉండింటే నిన్న వీళ్ళు వేసిన పిటిషన్లో తప్పుడు పిటిషన్ వేసే అవకాశము లేదు. అండ్ నిజంగా నిందితుల పైన చర్యలు తీసుకోవాలంటే ఈ రోజు కేవలం ఈ లిక్కర్ స్కామ్ గురించే కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి చేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం కంటే కూడా ఆ అవినీతిలో భాగస్వామ్యం కోసం, వాటాల కోసం వెంపర్లాడుతున్నారు తప్ప చర్యలు తీసుకోవడం కోసం కాదనేది గతంలో అనేక సార్లు రుజువైంది. గతంలో మదనపల్లి భూముల వ్యవహారంలో అయితే కావచ్చు, మఠం భూముల వ్యవహారంలో అయితే కావచ్చు, అదేవిధంగా అటవీ భూములకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, వీటన్నింటిపైన పూర్తి సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయాలని పరిస్థితి ఉంది. పెద్దిరెడ్డి కుటుంబం పైన కావచ్చు, అతను చేసిన అవినీతి పైన కావచ్చు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కూడా ఇలాంటి ఇంటర్నల్ రాజకీయాలు, చీకటి రాజకీయాలు చేస్తున్నారు తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదనేది నిన్న జరిగిన సంఘటనతో తెలిసింది. హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసినా, సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసినా పెద్దిరెడ్డి కుటుంబానికి బెయిల్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అందులో భాగమే నిన్న జరిగిన సంఘటన. అంటే ఇక్కడ ఇప్పుడు టీడీపీకి మనకు స్టేట్ సెక్రటరీ ఒకరు ఉన్నారు, దొంతుచిన్న గారు, ఏమంటారంటే ఇవాళ ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసేస్తున్నాం మేము, అది ఇది అని చెప్పి చెప్తున్నారు. సో చేసిన తర్వాత మాట్లాడాలండి. చేసిన తర్వాత నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అరెస్ట్ చేయడం కాదు, దీని మీద పూర్తి స్థాయి ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ జరిగిన స్కామ్ లో కేవలం ఈ ఒక్కటే కాదు, మిగిలిన అన్ని స్కాముల్లో కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములు అన్నిటికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీళ్ళు వాటాల కోసం వెంపర్లాడకుండా చర్యలు తీసుకోవాలనుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. సో వీటిలో కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు అరెస్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళకి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందుపరిచి నిజాయితీతో ముందుకెళ్ళినట్టయితే వీళ్ళు చెప్పే మాటలు నమ్మొచ్చు. అంతేగాని వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లకు కానీ వీళ్ళు తీసుకున్న చర్యలకు కానీ ఎక్కడ సంబంధం లేకుండా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంటుందని ప్రజల అభిప్రాయం. వీళ్ళు మధ్యలో వీళ్ళు డ్రామాలు ఆడుతూ మధ్యలో ప్రజల్ని ఏమారుస్తున్నారు, రాష్ట్రాన్ని ఏమారుస్తున్నారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.